హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ గీతా సర్దుక్ అఫీషియల్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మా అల్లుడు బర్త్డే అనమాట, చిన్నడిది. అందుకని బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో వరకు మా వరకే చేస్తున్నాము. అండ్ డెకరేషన్ కూడా అంతగా చేయలేదు, సింపుల్గా నార్మల్గా చేస్తున్నాము అనమాట. బర్త్డే కేక్ కటింగ్ చేసేసాము. అసలు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తున్నారు, అసలు వామ్మో. జస్ట్ కేక్ కట్ చేసేసి ఇంట్లో ఇంకా ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టేసుకొని తినేసాము. అండ్ బయట క్లైమేట్ కూడా చాలా వర్షం పడిపోయి వాటర్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. అందుకనే రిస్క్ చేయడం ఎందుకు బయటకు అని ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాము. చిన్నపిల్లోడు కదా, మళ్ళీ వర్షంలో తడిస్తే కోల్డ్ ఇలా వస్తుందని అందుకని ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాము. సింపుల్ అండ్ స్వీట్ డెకరేషన్ అండ్ కేక్ అనమాట, కేక్ కటింగ్. అందరం కేక్ పెట్టేసాము. అండ్ నెక్స్ట్ మా అన్నయ్య అయితే ఎంత ఫన్నీగా వీడియో చెప్తారో నెక్స్ట్ చూడండి మీరు. నెక్స్ట్ వస్తుంది ఇది. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేసి అయిపోయింది. అత్తయ్యకి కాలు ఫ్రాక్చర్ అయింది, సో కొంచెము స్టిచెస్ పడ్డాయి. అందుకని అత్తయ్య మంచం ఇక్కడ వచ్చేసరి కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కేక్ పెడుతున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి గిఫ్ట్స్ ఇచ్చాము. చిన్న వెహికల్ కారు, చిన్న కారు, మినీ కార్ టైప్లో ట్రైస్కిల్ చాలా బాగా ఉంది, వాడికి బాగా నచ్చింది అనమాట. సో చూపిస్తున్నాడు. కేక్ మొత్తం తినకపోయాడికి జలుబు, ఆల్రెడీ జలుబు ఉంది, దగ్గుంది. కానీ కేక్ పెడితే కొరికేస్తున్నాడు చేతులు కూడా అందరి. ఇప్పుడు ఇది ఓపెన్ ఓపెన్ లాగే 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 బాబు, అది లాగే కొద్దిగా గ్యాప్ ఉంటాడు, కొంచెం చింపు అది లాగేస్తాడు. వాడు అసలుకి దాన్ని ఫిట్ చేసేంత వరకు కూడా ఉండట్లేదు, ఆవేశంగా తీసేసుకున్నాడు. అది బాగా నచ్చింది చిన్నపిల్లలకి. మనకు కూడా అలాగే చిన్నప్పుడు బర్త్డేస్ జరిగితే మనకి ఎందుకు లేదు అలాంటి గిఫ్ట్లు, చిన్నప్పుడు టాయ్స్ ఇలాగా. అంటే అంత లేదు, అన్ని గిఫ్ట్స్ అనేవి మన అప్పుడు లేవు. ఇప్పుడైతే అన్ని రకరకాల మోడల్స్, రిమోట్ కంట్రోల్స్ వచ్చినాయి కదా. కానీ నాకు చాలా బాగా అనిపించింది, అది క్యూట్గా చిన్నగా కాళ్ళతో పెట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు. చూడండి స్కూబీతో ఆడుతుంది. ఆడి దానికి కోపం వచ్చి బౌ అనిద్ది ఒక్కసారి, అప్పుడు సైలెంట్ అయిపోవాలన్నమాట. అబ్బా దాన్ని మొత్తం పిసికెత్తుంది సావ్య మాత్రం. కానీ మళ్ళీ అంత గెలిచినా కానీ సావ్య దగ్గరికే వెళ్ళిద్ది అది. సో ఇక్కడ ఫన్ స్టార్ట్ అవుతుంది అనమాట అన్నయ్యది. చాలా ఫన్నీగా ఉండిద్ది. ఏం పెట్టలేదు నేను నీకు, అవునా? మరి నా ఇష్టం అన్నావుగా, అందుకే నీ ఇష్టం నా ఇష్టం అనుకున్నా. రోక్షిత్ ఈ రోజు బర్త్డే తెలుసా మీకు? హ్యాపీ బర్త్డే. కామెంట్ పెడతాను ఫస్ట్ కామెంట్ నాదే తెలుసు, మేము పక్కన అప్పుడు వేరే వస్తాయి. మైండ్ బ్లోయింగ్ యా, రోజు మా అబ్బాయి పుట్టినరోజు యా. నీదా? ఎవరిదది? ఆగరా నువ్వు, స్క్రూ పెట్టే వరకు ఆగాలి కదా. అది ఇప్పుడే చేతిలో పెడితే ఎట్లా? నాన్న ఒక్కసారి సరే కూర్చో. అండి కూర్చో. అను ఇంకా నెట్ అంటే మన మూవింగ్ చేయాలా? మనం అనాల్సిందే, వాడి కాలుతో అనడానికి. అదే ఇది కొంచెం గేట్కి లోపల నెట్టాలి, ఇది లోపల నెట్టాలి. అది లోపల నెట్టాలి, అంతే, ఏం లేదు.
రక్షిత్ పీప్ పీప్ రక్షిత్ అరే నవ్వండి రా అమ్మ వెనకాల నవ్వరా నవ్వర్రా మీరు సరిపోయింది ముందుకెళ్ళానా ఇది వచ్చేసరికి శ్రావ్య వాళ్ళు ఇచ్చారు మినీ స్కూటర్ టైప్లో ఆటో. ఇది రిమోట్ అండ్ మనకి మాన్యువల్గా ఉండిద్ది, రిమోట్ ఉండిద్ది, రెండు ఉండిద్ది. కానీ వాడు చూడండి భయపడుతున్నాడు, అది ఎక్కడి నుంచి వెళ్తుందా మూమెంట్ అన్నది తెలియట్లేదు. ఈ శ్రావ్య వాళ్ళు అండ్ కార్తీక్ ఇద్దరు కలిసి ఇచ్చారు. బాగుంది, ఇది కూడా క్యూట్గా. చూడు లిఫ్టిస్తావా? అది రిమోట్ ఉండదు. వచ్చేసాడు మొహమాట పరుడు అండ్ వీడియోస్ ఫొటోస్ వద్దు అంటే వాడే వీడియోలో కనిపిస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్లీ బర్త్డే అయితే అలా జరిగింది. మీరైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పెళ్ళిది కూడా ఇంకొక పార్ట్ 2 ఉండిద్ది, అది కూడా సెండ్ చేస్తా, అది కూడా పెడతాను. అండ్ బాయ్ బాయ్, సీ యూ ఆల్.